హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్ష్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సొరకాయ హల్వా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా ఈ సొరకాయని ఈ విధంగా తురుము తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక దీంట్లో ఏదైతే మధ్యలో వైట్ ఉంటుందో దాన్ని మనం స్కిప్ చేసేయాలి. అది తీసుకొని పైది మాత్రమే తురుము తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల గీని వేసుకోవాలి. అది ఈ విధంగా కరిగినాక ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఈ 2 కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇది ఫ్రై చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బౌల్లోకి తీసుకుని అదే పాన్లో ఏదైతే నెయ్యి ఉందో అదే పాన్లోకి మనం ముందుగా తురుము తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. దీంట్లో నేను వాటర్ అనేది స్క్వీజ్ చేయలేదండి, ఎందుకంటే ఈ వాటర్ ఉన్నా కూడా ఏం కాదు, ఒక 5 మినిట్స్ పాటు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది అంతే. నేను వాటర్ అనేది స్క్వీజ్ చేయకుండా అదే విధంగా ఈ విధంగా తురుము తీసేసుకుని దీంట్లోకి వేసేసుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా మనం కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుందనగా దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 2 కప్పుల పాలుని మనం తీసుకోవాలి. ఈ పాలు అనేది ముందుగా కాసేసుకుని చల్లారి పెట్టుకున్నాక దీంట్లోకి తీసుకోవాలి. మనకి కోవా వేసుకోవాలి అనుకుంటే ఈ పాలు ఒక కప్పు పాలు తీసుకుని ఇంకొక కప్పు కోవా అనేది లాస్ట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను కోవా లేకుండా ఓన్లీ పాలతో మాత్రమే చేస్తున్నా. ఈ విధంగా కూడా చేసుకుంటే మనకి భోజనాల్లో హల్వా ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే రకంగా ఉంటుంది. ఈ పాలు అనేది ఈ విధంగా పోసేసుకున్నాక దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇప్పుడు దీంట్లోకి ఏదైతే మనం కప్పు తీసుకున్నామో పాలు, అదే కప్ నిండా షుగర్ని కూడా తీసుకోవాలి. ఈ షుగర్ని తీసుకున్నాక ఈ విధంగా ఒకసారి మొత్తం అంతటిని కలపాలి. ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యి మళ్ళీ వాటర్ కింద అవుతుంది కదా, అది అంతా వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఆ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండగా దీంట్లో కొద్దిగా ఈ వాటర్ ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు దీంట్లో యాలకుల పొడి అనేది వేసేసుకోవాలి. వేసుకొని మరలా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ హల్వా అనేది కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఒక సైడ్ మాడిపోతుంది. అందుకని ఈ విధంగా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ అనేది దీంట్లోకి ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకొని లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. దీంట్లో నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. నెయ్యిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి సొరకాయ హల్వా ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ విధంగా సొరకాయ హల్వా అయిపోయినాక మనం ఒక బౌల్లోకి దీన్ని తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం బయట తినే సొరకాయ హల్వా టేస్ట్ ఎలా ఉంటుందో అది మన ఇంట్లోనే మన హ్యాండ్తో ఈ విధంగా చేసుకుని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.